ఫ్రెండ్స్, వెల్కమ్ టు అషు ఆన్లైన్స్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే ఈ కార్నర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మీరు నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని పొందవచ్చు. ఫ్రెండ్స్ మీ సేవ ద్వారా మనం ఏదైనా సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నట్టయితే లైక్ క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, లేదంటే ఓబీసీ సర్టిఫికేట్ కానీ, ఇలా ఏ విధమైన సర్టిఫికేట్ అప్లై చేసుకున్నా కానీ మనం ఆ అప్లికేషన్ స్టాటస్ ఎంతవరకు వచ్చింది అనేది తెలుసుకోవడం ఎలా అనేది మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్ మనం అది అప్లికేషన్ స్టాటస్ తెలుసుకోవాలంటే ముందుగా అప్లికేషన్ నెంబర్ కానీ, ట్రాన్సాక్షన్ నెంబర్ కానీ మన దగ్గర ఉండాలి. అయితే అది ఉన్నారంటే మనం అప్లై చేసిన తర్వాత మీ సేవ సెంటర్లో వాళ్ళు మనకి నెంబర్ అయినా ఇస్తారు, లేదంటే మన మొబైల్ నెంబర్ ఇచ్చినట్టయితే మన మొబైల్ నెంబర్కి మనకు అప్లికేషన్ నెంబర్ కానీ, ట్రాన్సాక్షన్ నెంబర్ కానీ రావడం అనేది జరుగుతుంది. ఆ నెంబర్ ద్వారా మనం స్టాటస్ అది అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేది తెలుసుకోవడం ఎలా అనేది నేను వివరిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లోకి వచ్చి తెలంగాణ మీ సేవ అని టైప్ చేయండి. తెలంగాణ మీ సేవ అని టైప్ చేయండి. తెలంగాణ మీ సేవ అని టైప్ చేయగానే మనకి ఒక మీ సేవ అఫీషియల్ పోర్టల్ అనే ఒక వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. tg.meeseva.in అనే సైట్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ నవ్ యువర్ అప్లికేషన్ స్టాటస్ అనే కాలంకి రండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి, అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఈ రెండిట్లో మనం ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి గో కొట్టేస్తే మనకు వస్తుంది. మన ట్రాన్సాక్షన్ నెంబర్ కావాలంటే ముందుగా నా దగ్గర కొన్ని ట్రాన్సాక్షన్ నెంబర్లు ఉన్నాయి. మనం ముందుగా మనకు ఒక అప్లికేషన్ చేసిన తర్వాత మనకు 3 రకాల పద్ధతులు ఉంటాయి. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం అప్లికేషన్ చేయగానే దాని యొక్క స్టాటస్ అనేది నాట్ వ్యూడ్ అని చూపిస్తుంది. రెండవది ఓపెన్ స్టాటస్ అంటే మనం ఒక సర్టిఫికేట్ అప్లై చేసిన తర్వాత అది ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి, లేదా ఆర్డీఓ ఆఫీస్కి సంబంధించింది అయితే ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టరేట్ ఆఫీస్కి సంబంధించింది అయితే కలెక్టరేట్ ఆఫీస్కి మనం మీ సేవలు అప్లై చేయగానే అవి అక్కడికి ఫార్వర్డ్ చేయబడతాయి. ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు మన అప్లికేషన్ చూసినట్టయితే ఓపెన్ అని చూపిస్తుంది. అంటే మన అప్లికేషన్ని వాళ్ళు వెరిఫికేషన్లో ఉంచినట్టయితే ఓపెన్ అని చూపిస్తుంది. తర్వాత అంటే ఒక్కొక్క సర్టిఫికేట్కి కొన్ని రోజులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఉందనుకోండి, ఇన్కమ్కి 7 వర్కింగ్ డేస్, క్యాస్ట్ ఉందనుకోండి 30 వర్కింగ్ డేస్, అట్లా టైం ఉంటుంది కదా, ఆ టైంలోపు వాళ్ళు మనకు కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ నాట్ వ్యూడ్ వస్తుంది, తర్వాత మన అప్లికేషన్ వాళ్ళు ఓపెన్ చేసినట్టయితే ఓపెన్ అని చూపిస్తుంది. తర్వాత వాళ్ళు ఒకవేళ అప్రూవ్ చేస్తే అప్రూవ్డ్ అని వస్తుంది స్టాటస్, లేదా రిజెక్టెడ్ వస్తుంది. లాస్ట్ స్టెప్ అన్నమాట, అప్రూవ్డ్ ఆర్ రిజెక్టెడ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం అప్లై చేసిన తర్వాత ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుందని చెప్పాను కదా, ఇది ట్రాన్సాక్షన్ నెంబర్. ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ని మన మనకు మొబైల్ నెంబర్కి కానీ, లేదంటే వాళ్ళ రిసిప్ట్ ఇస్తారు మీ సేవ వాళ్ళు, ఆ రిసిప్ట్ ద్వారా కానీ ట్రాన్సాక్షన్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను మీ సేవ tg.meeseva.in సైట్లోకి వచ్చాను. ఇక్కడ ఆ నెంబరు పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి గో అనే ఆప్షన్ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే మనకి ఇలా న్యూ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాప్చా వస్తుంది, ఆ క్యాప్చాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే ఇక్కడ చూపిస్తుంది మనకు స్టాటస్ అనేది. ఫ్రెండ్స్, ఇది మన ట్రాన్సాక్షన్ ఐడి, ఇది అప్లికేషన్ నెంబర్కు ట్రాన్సాక్షన్ ఐడికి తేడా ఏంటంటే, అప్లికేషన్ ఐడికి ముందు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడికి 2 టీలు ఉన్నాయి కదా, ఇక్కడ అప్లికేషన్ నెంబర్కి ఆ టీలు ఉండవు, అంతే తేడా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాన్సాక్షన్ డేట్ అంటే మనం అప్లై చేసిన డేట్ అన్నమాట. ఓకే, ఇక్కడ స్టాటస్ ఏముంది, నాట్ వ్యూడ్, అంటే మీ సేవలో అప్లై చేయబడింది, అది ఫార్వర్డ్ చేశారు, అంటే ఏ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయాలో ఆ ఆఫీస్కి ఫార్వర్డ్ చేశారు. కాకపోతే అక్కడ స్టాటస్ అంటే వాళ్ళు ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు, అంటే దాన్ని మొత్తం ఆ ట్రాన్సాక్షన్ వాళ్ళకి వెళ్ళింది, కాకపోతే దాన్ని చూడలేదు అని అర్థం దానికి. సెకండ్ వచ్చేసి ఇంకో అప్లికేషన్ నెంబర్ తీసుకుంటాను నేను. సేమ్ ప్రాసెస్, ఇక్కడ ఎంటర్ చేయండి. చూడండి, ఇక్కడ ఈ సర్టిఫికేట్ ఇక్కడ సేమ్ ట్రాన్సాక్షన్ నెంబరు, అప్లికేషన్ నెంబర్ వచ్చింది కదా, ఇక్కడ ట్రాన్సాక్షన్ డేట్ ఉంది, ఇక్కడ స్టాటస్ చూడండి ఓపెన్ అని ఉంది. ఓపెన్ అంటే ఈ సర్టిఫికేట్ ఏ ఆఫీస్కి వెళ్ళాలో ఆ ఆఫీస్కి వెళ్ళింది, అక్కడ వాళ్ళు ఓపెన్ చేసి వెరిఫికేషన్ చేస్తున్నారు అని అర్థం దానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు అప్రూవల్ లేదా రిజెక్టెడ్ తీసుకుందాం.
చూడండి ఇక్కడ సేమ్ డీటెయిల్స్ అన్ని సేమ్ చూపిస్తాయి. స్టాటస్ మొత్తం ఇక్కడ అప్రూవ్ అని వచ్చింది. అప్రూవ్ అని వన్స్ ఇక్కడ అప్రూవ్డ్ అని వస్తే మనం మీ సేవా సెంటర్కి వెళ్ళి ఈ నెంబర్ చెప్తే మనకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్ రిజెక్టెడ్ కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇది రిజెక్టెడ్ అయిన సర్టిఫికేట్ ఎందుకు రిజెక్ట్ అయింది అనేది మనకి ఇక్కడ చూపిస్తారు. రిలవెంట్ డాక్యుమెంట్స్ హ్యావ్ నాట్ బీన్ సబ్మిటెడ్ ఇన్ తహసీల్ ఆఫీస్ అండ్ రిజెక్టెడ్. అంటే వీళ్ళు మీ సేవలో అప్లై చేసుకున్న సర్టిఫికేట్ని, కానీ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయలేదు వాళ్ళు. దాని ద్వారా దాని టైం అయిపోయింది. అంటే వీళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్లో 30 days లోపు ఏదైనా అప్లికేషన్ వస్తే ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్కి ఫిజికల్గా వాళ్ళకి డాక్యుమెంట్ అందుతేనే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు డాక్యుమెంట్ పంపించలేదు, లేదంటే మీ సేవ వాళ్ళు పంపించకపోయి ఉండొచ్చు, లేదంటే తహసీల్ ఆఫీస్లో మిస్ అయ్యేనా ఉండొచ్చు. దానివల్ల వీళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది ప్రాసెస్. స్టాటస్ ఎలా చెక్ చేయడం అనేది ప్రాసెస్ ఇది. ఫ్రెండ్స్ మళ్ళీ మనకి ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే, ఈ అప్రూవ్ అయిన సర్టిఫికేట్ ఉంది కదా, అప్రూవ్ అయిన సర్టిఫికేట్ని మనం నార్మల్గా సర్టిఫికేట్ ఎలా వచ్చింది అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ అంటే ముందు 2 Tలు తీసేయండి. ఓకే, తీసేసిన తర్వాత గో అని కొట్టండి. సేమ్ విండో ఓపెన్ అవుతుంది. మళ్ళీ మనం ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే సర్టిఫికేట్ అనేది నాకు అప్రూవ్ అయిన సర్టిఫికేట్ మాత్రమే ఇలా చూపిస్తుంది ఈ సర్టిఫికేట్. ఇది ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే, మనకి ఇన్ కేస్ మనం ఏదైనా ఇంటర్వ్యూకి కానీ లేదంటే వేరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ అప్రూవ్ అయిందా లేదని అంటే, అప్రూవ్ అయింది సార్, నాకు ఆన్లైన్లో నేను మీ సేవలో అప్లై చేసుకున్నాను, నెంబర్ ఉందని చెప్పేసి ఈ సైట్ కూడా మీరే వాళ్ళకు చెప్పి ఇందులోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ మన క్యాష్ చూపిస్తుంది, మన అడ్రస్ చూపిస్తుంది. ఓకే, ట్రాన్సాక్షన్ నెంబరు, అప్రూవ్ అయిన డేటు అన్నీ చూపిస్తుంది. ప్లస్ మనం ఏ మండల్ అయితే ఆ మండల్ తహసీల్దారు వాళ్ళ సిగ్నేచర్ కూడా చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఇన్ కేస్ దీన్ని మనం టెంపరీగా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనివల్ల ఏం యూజ్ ఉండదు, కాకపోతే మనకు టెంపరీ యూజింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా మనం ఆన్లైన్లో మనం మీ సేవలో ఏదైనా అప్లికేషన్ సర్టిఫికేట్కి అప్లై చేసినట్లయితే దాన్ని స్టాటస్ చెక్ చేసుకునే పద్ధతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.